అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు 30 నెలలు పూర్తయిన క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక ప్రజా సమస్య, ఏదో ప్రజాకంటక పాలన, ఏదో ఒక మళ్ళీ ఆత్మగౌరవం, మళ్ళీ అస్తిత్వం. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వం రావడానికి అత్యంత వెన్నుదన్నగా నిలిచినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఒక పెద్ద గుదిబండగా మారింది ఈ ప్రభుత్వం. అసలు ఏం చేసింది నిజంగా? ఒక మెడికల్ బోర్డు లేకుండా, వాళ్ళ కనీసం ఒక మెడికల్ సంబంధించిన ఏమంటారు దాని కార్డ్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ జీతాల్లో నుంచి 1.5% కోత విధించింది. దానికి సంబంధించిన దగ్గర దగ్గర ఒక 5 నుంచి 500 కోట్ల రూపాయలు అసలు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి దాపుస్తుంది. చూస్తాం మనం చాలాసార్లు ప్రతి సమస్య మీద కూడా తన గలం వినిపిస్తూ, ప్రతి సమస్య దగ్గరికి వెళ్తూ, ప్రతి సమస్యను కూడా పరిష్కరించడమే తన ధ్యేయం అనుకుంటూ ఉండే బక్క జడ్సన్ అన్నతోటి మనం ఉన్నాం. ఆయన మన ముందట్లే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏమంటారుగా ఈ ప్రభుత్వాన్ని నమ్మి అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళకే ఈరోజు సున్నం పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఆయన ఏమంటారు? నిజంగా అసలు ఎందుకు ఈ ఎంప్లాయీస్ మాఫియా అనాలి నిజంగా చెప్పాలంటే వాళ్ళ జీతాలను ఎందుకు కోత విధిస్తున్నారు అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అన్న, టైం ఇచ్చినందుకు. మీరు ఎప్పుడు బయట కనపడుతుంటారు. ఈరోజు ఏందన్నా మళ్ళీ ఇంత ప్రభుత్వ ఉద్యోగులు పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ ప్రభుత్వం రావడానికి, అధికారంలోకి రావడానికి. మీకు తెలుసు, ఈరోజు వాళ్ళ మీద మళ్ళీ ఒక మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా వాళ్ళ జీతాల నుంచి ఇంత కోత విధించడం, ఆ కోత విధించిన క్రమంలో వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కాక పరిస్థితి. ఎందుకు ఇట్లా? ఒరిజినల్గా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని వాడుకున్నారు. అందులో 5 డిఏలు, ఒక పిఆర్సి ఇవి ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అక్కడ మోసం చేసిండ్రు. నంబర్ 1. ఈరోజు ఉద్యోగ సంఘాలు అనేది ఎవరైతుండ్రో మొత్తం వాళ్ళ చెప్పు చేతలకు వెళ్ళిపోయారు. అందులో ఒకనికి టీజీఓనికి ఒక కేసులో ఇరికిండు. జరా కదిలిస్తే జైలుకు పోతాడు. ఆయన నా మధ్యలో పెట్టిండు అట్లా ఖమ్మం. ఇక టీఎన్జిఓ అధ్యక్షుడిని ఏసీబీ కేసులు అవి ఇవి ఏం పెట్టి ఆయన బ్లాక్మెయిలింగ్. ఇలా ఎట్లయినా అంటే పప్పెట్టల లెక్క తయారైపోయినాయి. ఒకటి. ఇంకోటి ఏ విధంగా అంటే ఈరోజు డిఏలు పోయినాయి, పిఆర్సీ పోయింది. ఇక వీళ్ళ అనుమతి లేకుండా ఇప్పుడు నువ్వు నన్ను అండర్టేకింగ్ అడగాలి. అరే బ్రదర్, నేను నీ దగ్గర జీతం మేము ఇట్లా హెల్త్ స్కీమ్ స్టార్ట్ చేసినాము, నీకు ఇష్టమైతే నువ్వు తీసుకో, లేకుంటే లేదని చెప్పాను. నువ్వు అడగకుండా, చెయ్యకుండా, మాట్లాడకుండా ఈరోజు డైరెక్ట్ 1.5 శాలరీకి వెళ్ళి నువ్వు కట్ చేసుకుంటున్నావు శాతం జీతంని. నువ్వు కట్ చేసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ అందులో చాలామందికి వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలు అనక నగర రిటైర్డ్ ఎంప్లాయీస్, అయితే వీళ్ళు ఒక దగ్గర కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లు కూడా కట్ చేసుకుంటున్నారు. ఇద్దరి దగ్గర కట్ చేసుకుంటూ పెట్టుకుంటున్న పరిస్థితి. మళ్ళీ ఇలా పెన్షనర్స్ 2 రకాలు ఉన్నారు. ఒకటి ఓపీఎస్ అని, ఒక సిపిఎస్ అని. మళ్ళీ వీళ్ళ దాంట్లో అందులో పెట్టి మా ప్రభుత్వం వస్తే మేము ఓపీఎస్ అమలు చేస్తాం, పెన్షన్ లేని వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తాం అనగానే వాళ్ళు కూడా మొత్తం మీద పడి పనిచేసిన పరిస్థితి. ఇలా ఓపీఎస్ వాళ్ళు, సిపిఎస్ వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ పెన్షన్ లేవు. మరి 1.1 అంటే వాళ్ళ వైద్యం లేదనంటేనా? ఇప్పుడు వాళ్ళ పెన్షన్ రాదు. పెన్షన్ రానప్పుడు 1.5 వాళ్ళ దగ్గర కట్ కాదు. ఇలా వాళ్ళకు రిటైర్డ్ బెనిఫిట్స్ లేవు, పెన్షన్ లేదు. మరి వాళ్ళకి ఆరోగ్య భద్రత లేదన్నట్టే కదా. అంటే అందుకే కట్ కాదు. దీని మీద క్లారిటీ లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఏ హాస్పిటల్లో కొంచెం కొన్ని లిస్టు రిలీజ్ అయినాయి. 75% మొన్న నేను గొడవ చేసిన, ఉద్యోగ సంఘాలు వదిలిపెట్టలేదు, ఎవరు పెట్టలేదు. మొన్న నేను గొడవ చేసిన తర్వాత అది బాగా వైరల్ అయ్యి 75% మొత్తం ఈ దవాఖానలు ఏవి గవర్నమెంట్ దవాఖానలు, ఏరియా హాస్పిటళ్ళు, గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా, నిమ్స్ హాస్పిటళ్ళు మొత్తం ఇందులో పెట్టిండ్రు. మరి ఇందులోనే పెడితే కంప్లీట్గా మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ని కట్ చేసుకుని దాని పని సంగతి ఏంది? అలా ఒక యశోద ఇచ్చిండ్రు. యశోదలో 5 రోగాలు, గుండె నొప్పి, న్యూరో ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్, గైనిక్ ఏదో ఒక పెట్టిండ్రు. అట్లా మళ్ళీ ఇవాళ ఇంకో లిస్టు రిలీజ్ చేసింది వేరే. అంటే అంతకు కూడా 5 రోగాలే. ఇప్పుడు నేను ప్రైవేట్లో ఒక స్టార్లనో ఎక్కడనో తీసుకున్నా, నేను ఏ రోగం వచ్చినా కానీ నాకు అందులో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళను ఒక లైక్ వేరే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన దాని మీద కేర్ అవన్నీ ఉంటాయి, అట్లాంటి వాళ్ళు అన్నీ ఇంక్లూడ్ అవుతుంది. కొత్తగా అంటే వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంది? ఇప్పుడు అయితే బెనిఫిట్ ఏం కావాలని అదే చెప్తున్నా. ఇప్పుడు 5 రోగాల కంటే వేరే రోగం తెచ్చుకోవద్దు. అంతే. అన్ని రోగాలు కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రి ఇవ్వు. అర్థమైందా? ఈ 2 తప్ప
నీకు వేరే ఈ 5 తప్ప వేరే జబ్బులు తెచ్చుకొని నీకు రకరకాల ఈ మధ్యలో రకరకాల వైరస్లు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎబోలా అని మొదలైంది. అర్థమైందా? నీకు ఏది వచ్చినా కానీ మీకు అందులో పోతే కార్డు లేకుండా వెళ్ళిపోయి మీరు ఇమీడియట్గా పోయి చేసుకోవచ్చు అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, నాకు వేరే అన్నోన్ డిసీజ్తోనే కింద పడిపోయినా, నాకు హెల్త్ కార్డు ఉంది అని చెప్పి నన్ను అపోలోకో యశోదకో పట్టుకపోతారు మామూలుగా నార్మల్గా. తీసుకపోగానే ఇలా వీళ్ళు చెప్పిన 5 రోగాలలో ఏ రోగం ఫిట్ కాలే అనుకొని వేరే రోగం వచ్చింది, ఏదో ఒక రోగం వేరే టైప్లో వచ్చింది. అంటే ఇక మా దగ్గర ఈ రోగానికి మందు లేదని చెప్పి నువ్వు ఎలా కొడతావు? అక్కడికి పక్క ఇలా కొడతావు, పైసలు కట్టండి, ఇది మా దాంట్లో ప్యాకేజ్ లేదని. ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితిలో ఆయన ఏం చేయాలి? వాలిడ్ పాయింట్ కదా, అర్థమైందా? కాబట్టి ఇవి లేవని అందులో ఇది మొత్తం మళ్ళా ముందే ఇంకోటి, ఇప్పుడు మనము హోటల్కి పోయి టోకెన్ సిస్టమ్ తీసుకుంటాం కదా అన్న, హోటల్ పోయి టోకెన్ సిస్టమ్ తీసుకోగానే టోకెన్ తీసుకుపోయి అక్కడ అన్నం ఇస్తారు. ఇక్కడ పైసలు తీసుకుని కానీ టోకెన్ ఇస్తలేడు రేవంత్ రెడ్డి, టోకెన్ ఇస్తలేడు. నువ్వు హోటల్ నేనే ఓనరు, నేను చెప్తా పో అని అంటు, అలా పోగానే తలకాయ తిప్పుకుంటుండు ఇట్లా. అంటే అర్థమైంది, వితౌట్ హెల్త్ కార్డు నువ్వు జీతం కార్డు చేసుకున్నావు, 2వ తారీఖు వెళ్ళి అమలు అన్నావు, ఇవాళ దాకా హెల్త్ కార్డు వాళ్ళ చేతికి ఇవ్వలే. అసలు బోర్డే లేదు కదన్నా, బోర్డే లేదు అసలు. మెడికల్ బోర్డు అన్న ఇప్పుడు ఏమున్నా దాని కార్డు అయితే ఇవ్వాలి కదా హెల్త్ పరంగా. సరే బోర్డు అమలు అది ఇది అని నువ్వు జీతంకి వెళ్ళి కార్డు చేసుకున్నావు, నువ్వు నాకు హెల్త్ కార్డు ఎట్టిస్తావు, నువ్వు నాకు ఆ హెల్త్ కార్డు నాకు ఇవ్వాలి బరాబర్. అది పక్కన పెట్టేసిండ్రు, అది ఇవ్వకుండా. అర్థమైందా? అదే మోసం చేసేది. ఇంకోటి ఏం తెలుసా, ఈరోజు అన్నిటికన్నా దారుణం ఏంటంటే 70% ప్రభుత్వ ఆసుపత్రులే. ఇక వాళ్ళ బిల్లింగ్ లేకుండా బిల్లింగ్ అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది అంతే దేనికోసం తెలుసా అన్న, ఇవాళ వీళ్ళ దగ్గర ఇది ఒక సంవత్సరానికి 7,200 కోట్లు, 7,000కి వెళ్ళి 7,200 కోట్లు పెన్షనర్లకి వెళ్ళి ప్లస్ వీళ్ళకు. ఒరిజినల్గా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వితౌట్ 1 రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరోగ్యం. ఎందుకంటే వాళ్ళు నీకు పని చేస్తుండ్రు, నీకు పని ఇప్పుడు మా ఇళ్ళల్లో పని చేస్తారన్న ఎవరు మేడ్స్ పని చేసినప్పుడు వాళ్ళు పని చేసుకుంటా కింద పడితే పని చేసుకుంటే ఏమన్నా అయితే తీసుకుపోయి ఓనర్ పెట్టాలి కదన్నా. ఇల్లు కట్టేటప్పుడు మీద పడ్డా ఓనర్ పెట్టాలి ఖర్చు. అట్లా పని నీ దగ్గర డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగినప్పుడు నువ్వు 100% నీవు శాలరీలు ఇవ్వాలి, నువ్వు చూసుకోవాలి. కానీ ఇవాళ పైసలు కట్ చేసుకునేందుకు దీని అన్నిటికీ బ్రెయిన్ చైల్డ్ 2 ఉన్నారన్న. ఒకడు రామకృష్ణరావు చీఫ్ సెక్రటరీ, ఇవాళ ఇంకోడు సందీప్ కుమార్ సుల్తానియా. వీళ్ళిద్దరు పని ఏంటంటే ప్రభుత్వానికి అంటే చెంచాగిరి రిటైర్డ్ అయ్యి ఎప్పుడో అయ్యిండు, 6 నెలలు అయిపోయింది రిటైర్డ్ అయ్యి. ఇంకా ఎందుకు పెట్టుకున్నా అంటే ఈ డబ్బులు దొబ్బేసే మాస్టర్ ప్లాన్ల ఐడియాలు మొత్తం ఇచ్చేది రామకృష్ణరావు. ఇవాళ మన ఖజానా నిండాలి, మన డబ్బులు వస్తలేవు, ట్రాఫిక్ చలాన్లు అవి ఇవి అన్నొక ఎత్తు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు అనవసరంగా ఇంత జీతం ఇస్తాను, వాళ్ళ పైసలు ఎట్లా కోత పెట్టాలి అని చెప్పి ఇది ఒక మహత్తరమైన ప్లాన్ వేసి ఈ డబ్బు నెలవారీగా వాళ్ళ దగ్గర గుంజుకోవడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ప్రభుత్వ ఏజెండా ఏంటంటే వాళ్ళ వైద్యం అందించడం కాదు, వాళ్ళ జీతాలు కోత పెట్టడం, వాళ్ళు పైసలు వీళ్ళు లాక్కోవడం అనేది ప్రధానమైన ఎజెండాతోని ఈరోజు ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ స్టార్ట్ చేసింది. కానీ ఈరోజు నిజంగా ఆరోగ్య భద్రత కోసం కాదు, ఉద్యోగులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు వైద్యం అందించే ఆలోచన ఇంత కూడా లేదు. ఓన్లీ వాళ్ళని లూట్ చేయడానికి 101% వాళ్ళని లూట్ చేయడానికి, ఇది తప్ప అది వాళ్ళ విల్లింగ్ లేకుండా. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఎవరండి వాళ్ళ తరపున పోయి మాట్లాడడానికి? ఇలా ఉద్యోగ సంఘాలు ఏ సమస్య కోసం వాళ్ళ తరపున నిలబడ్డారు, ఎక్కడ నిలబడ్డారు, వాళ్ళ తరపున ఎలా మాట్లాడుతుంటారు? ఇలా భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ అని చెప్పేసి వాళ్ళు పాపం దీక్ష 200 రోజులకెళ్ళి దీక్ష చేపిస్తుంది ప్రార్థన మీకే అని. ఏడా గోపనపల్లి అడవిలా ఆడ కుక్కలు తప్ప మనుషులు ఎవరు తిరిగాడు, ఆడ అక్కడ చేపించి ఆడ ఇచ్చేసి ప్లాట్లు రేపు మీకే ఇప్పిస్తున్నాం అని చెప్పి. అందులో రేవంత్ రెడ్డి బ్రదర్స్ కనపడ్డ దాని మీద ఎట్లయినా ఈ జాగా దొబ్బేయనికి ఉద్యోగ సంఘ నాయకులు అక్కడ చేపించి వాళ్ళను పిచ్చోళ్ళని చేపించే ప్రయత్నం. భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఒక్కో 2-2 లక్షల రూపాయలు కట్టింది. అంటే ఇవాళ వీళ్ళందరినీ ఎక్కడ భూములు దొరికితే భూములు గుంజుకున్నాడు, జాగాలు దొరికితే జాగాలు గుంజుకున్నాడు. ఉద్యోగాలు తెల్లాలేస్తే నువ్వు వాళ్ళ ముఖం చూస్తావు, తెల్లాలేస్తే ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకము వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు. అసొంటి వాళ్ళని కూడా ఈరోజు టార్గెట్ చేసి వాళ్ళ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? అవును, ఇదే జరుగుతుంది మొత్తం. అంటే ఓవైపు ఉద్యోగుల సమస్యలు ఇవి, ఇంకా నిరుద్యోగులు. గతం ప్రభుత్వంలో ఒక నిరుద్యోగి చనిపోతే గాయి గత్తర లేపినాడు. ఇప్పుడు 18 మంది నిరుద్యోగ పిల్లలు చనిపోయారన్న. మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఆ సమస్యలు మీ దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. దీనికి ఎందుకు ఇంట్లో ఎంత చిన్న చూపు? మళ్ళీ వచ్చే ఉద్యోగాల విషయంలో అబద్ధాలే,
చెప్పే నోటిఫికేషన్ల విషయాల్లో అబద్ధాలే. ఓవైపు నిరుద్యోగులేమో మాకు సభలు పెట్టుకుంటారు. పాపం రోజు పిల్లలు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు ఉద్యోగ సంఘాలను కూడా. ఏది నిరుద్యోగ సంఘాలను కూడా. ఉద్యోగ సంఘాలైనా కదా, నిరుద్యోగ సంఘాలు ఎట్లా ఇవాళ అన్రెస్ట్గా ఉన్నారు. ఎవరు వీళ్ళు. అయితే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ మేము పెంచుతామని చెప్పారు. ఓకే. ఇవాళ ఒక్కొక్కళ్ళకు వీళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తేనేమో వీళ్ళు సరిపోయేది. ఇవాళ ఇయ్యక అందరు చాలా మంది ఏజ్ బార్ అయిపోయారు. అవును. అర్థమైందా? 49 ఏళ్ళు చేయమని చెప్పి డిమాండ్. అంటే వీళ్ళు రాగానే ఇస్తామన్న నోటీసు. ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిన ఎన్నికల్లో, మేము అధికారం రాగానే సంవత్సరం లోపు మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. మరి ఆమె ఏ డేటాతో చెప్పిందో ఏందో నాకు తెలియదు, కానీ 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పారు. అప్పటికి వీళ్ళందరి ఏజ్ 45, 46 ఏళ్ళు. ఈ సంవత్సరాలు దాటిపోయేట వరకు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు 48 ఏళ్ళు వచ్చినాయి ఈ 2.5 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళు పెంచిన ఏజ్కు రేపు వీళ్ళు రాసే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు చాలా మంది అవుట్ అయిపోయి బాధపడుతున్నారు చాలా మంది. అదేందా? అది వాళ్ళు డ్యూటీ ఎక్కిన 10 ఏళ్ళే, 10-11 ఏళ్ళ రిటైర్మెంట్. కానీ మేము ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మాకు నౌకరు వస్తుంది కదా, మేము ఈ ఏజ్లను మేము జాబ్ చేసుకో 10 ఏళ్ళని చేద్దాము అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇవాళ దాని గురించి మాట్లాడేటోళ్ళు లేరు. ఇవాళ నిరుద్యోగ సంఘాలను డివైడ్ చేసి ఈరోజు గ్రామీణ స్థాయి నిరుద్యోగి, జిల్లా స్థాయి నిరుద్యోగి, ఊళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. ఇవాళ వీళ్ళ రాజకీయాలు చేయబట్టి ఎట్లా తయారైందంటే అక్కడ చాలా ప్రాబ్లమ్ ఫేస్. ఎందుకంటే నాకు డైరెక్ట్ ఫోన్ నంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తుంది. ఇవాళ దేని మీద అతి గతి లేదు. దేని మీద అతి గతి లేకుండా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉన్నది. ఇవాళ అన్న ఈ 2 లక్షల పోస్టులు వదిలేద్దామన్న. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళు 25,500 మంది పోయిన నెల అంటే మార్చి 31 వరకు రిటైర్డ్ అయిన వారి సంఖ్య 25,534 మంది రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ పని ఎవడు చేస్తుండు? ఈ రిటైర్డ్ అయిన పోస్ట్ ఎందుకు నింపుతలేరు? బ్యాక్ టు బ్యాక్ నింపాలి కదా. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ జీతం అన్న ఎంత చిల్లరగా అయిందంటే, ఇవాళ పలానోడు ఒక సుట్టపోడు వస్తున్నారు రాలే అంటే అబ్బాయి ఇవాళ అన్న మిగిలింది రా అనే కాడికి వచ్చింది ప్రభుత్వం. 25,534 మంది జీతాన్ని మిగులుతాయంటే సగం పెన్షన్ పోతుంది, సగం వస్తుంది. అర్థమైందా? ఇంకొకటి చెప్తా, అంటే చాలా చిల్లర అన్న. ఇంత చిల్లర గవర్నమెంట్, చిల్లర చీఫ్ మినిస్టర్ ఇంకొకరు చూడలే. వెధవ గవర్నమెంట్. దానికి తగ్గట్టు నేను చెప్తున్నా, రామకృష్ణారావు అంటే నంబర్ 1 బట్టేబాజీ చీఫ్ సెక్రటరీ. ఇదైంది కదా. ఈ 25,534 మందిలో నా దగ్గర ఉన్న ఫోటోలు 98 మంది చచ్చిపోయారు. ఓకేనా? అంటే 25,534 మంది సగం జీతాన్ని మిగిలింది. వాళ్ళ రిటైర్డ్ పైసా నువ్వు ఇయ్యలేదు, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు నువ్వు ఇయ్యలేదు. ఓకేనా? ఒక 2,000-3,000 మంది ఇచ్చిండు. అది బట్టి గారి ఫ్యామిలీ ప్యాకేజ్ తరఫున ఇచ్చిండ్రు. ఆయన వాళ్ళ కుటుంబం వీళ్ళ మీద దయదలిచి 3-4 వేల మందికి ఇచ్చిండ్రు. అర్థమైంది కదా ఆ కుటుంబం దయదలి. ఓకేనా? అయినాక ఇప్పుడు వీళ్ళే సగం జీతం మిగులుతుంది కదా. ఇంట్లో చచ్చిపోయేటోళ్ళు ఉంటారు కదా, చచ్చిపోయేటోళ్ళే మళ్ళీ సగంలో సగం మిగులుతుంది. మళ్ళీ వాళ్ళ పెన్షన్ రావాల్సిన పని లేదు, పెన్షన్లో సగమే ఇచ్చేది. అంతే. అర్థమైందా? చాలా సారీ ఫర్ ఇంటరప్ట్. ఒకవేళ రిటైర్ ఉద్యోగి కనుక చనిపోతే ఇక ఆయనకి ఇవ్వాల్సిన పని లేదా? ఏది బెనిఫిట్స్ అవి ఇవ్వాలి ఖచ్చితంగా, కుటుంబ సభ్యులకి అవి జీపీఎఫ్ ఇవ్వాలి, అవి ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా అందరూ నగరు ఉన్నాయి కదా అన్న. ఇవాళ కన్నోళ్ళు నంబర్ 1 to 12 ఇచ్చిండ్రు. 1 to 12 ఇచ్చిండ్రు. మధ్యలో మైసయ్య అన్నట్టు ఆయన ఒక ఆయనది ఇచ్చిండు, ఎస్ఐది. అట్లా 1-2 ఇచ్చిండ్రు. ఒక ఆయన ఇంకొక పేరు ఒక ఎస్ఐ, ఆయన పోయిన డీజీపీ దగ్గరనే పనిచేసేది. ఆయన చనిపోయిండు. ఆయన పోయిన లాస్ట్ డీజీపీ మన శివధర్ రెడ్డి గారు పనిచేది. ఆ సార్ డైరెక్ట్ రోజు కలుస్తున్నానంటూ ఈ పెద్ద మనిషి. ఆయన రిటైర్డ్. సార్ నా బెనిఫిట్స్ సార్. పాపం శివధర్ రెడ్డి గారు ఫోన్ చేసినా ఆయన బెనిఫిట్స్ రాలే. లాస్ట్ చనిపోయిన వాళ్ళ కొడుకు మొన్న దగ్గరికి వచ్చిండు, రికార్డింగ్ ఉన్న దగ్గర మేము పంపిస్తుంది. ఆ అబ్బాయితో గవర్నర్ గారికి రిప్రజెంట్ వాళ్ళ డబ్బులు అందలే, చనిపోయాడు. ఎవరు? డీజీ గారు చెప్పినా కానీ డబ్బులు ఇవ్వలే. అంటే ఇక ఎక్కడికి ఉన్నది మన వ్యవస్థ, ఎక్కడికి ఉన్నది. ఇక మొన్న నేను 12వ తారీఖు పెన్ డౌన్ పిలిపించిన ఒక 15 అంశాల మీద. ఇప్పుడు 25,500 పోస్ట్ నింపాలనేది ఒకటి. దాన్ని మేము ఖమ్మంలో
ఆ హౌస్ మన ఏది ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వెంటనే చెల్లించాలి అని చెప్పి అక్కడ ఒక ధర్నా జరిగింది. ఓకే. మన బీసీ బిడ్డలు అక్కడ చేస్తే నన్ను పిలిచిండ్రు. అక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేసినాము. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ది రిటైర్డ్ బకాయిలు, ఈ డిఏ పిఆర్సీ డిఏలు ఈ 1.5% కట్ చేసుకోవద్దని 12 తారీఖులు పెండౌన్ ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చినాం. ఓకే. ఈ అంశం మీద పోయిన నెల ఇచ్చిన నెల అయింది ఇచ్చి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్లో కూడా పోస్టర్ రిలీజ్ చేసినాం. ఆడ మీటింగ్ పెట్టినాం. దానికి అవుట్ సోర్సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య గారు కార్యక్రమం పాల్గొని ఆయన్నే ఆవిష్కరించారు. ప్రభుత్వం జంకి 2,000 కోట్లు రిటైర్డ్ పైసలు రిలీజ్ చేసింది. ఎట్లా రిలీజ్ చేసిందని అడిగి ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎట్లా అదే నేను మొత్తం ఎంత 11,000 కోట్లు కదా, అంతే 10,000 కోట్లు తగ్గినాయి. ఇప్పుడు 9,000 కోట్ల దిగింది. అయితే అందరు నాకు డబ్బులు వచ్చినాయి అన్నారు. ఒకటేసారి 2,000 కోట్లు ఏంది అని చెప్పేసి నా చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళందరికీ పడ్డాయి. అంటే 100% పడలే, అందరికి 50% వచ్చేది. అంటే ఉపశమనం దవాఖానలకు దాన్ని అనగానే అందులో ఎక్కువ క్యూమిటేషన్ అని వచ్చింది. అంటే క్యూమిటేషన్ ఇచ్చిందంటే ఏంది అని నేను అడిగిన. ఈ క్యూమిటేషన్ అంటే ఏంటంటే ప్రతి నెల వాళ్ళ జీతంలోకి వెళ్ళి ఒక 20,000 30,000 వాళ్ళకి వచ్చిన పైసలు కానీ కట్ చేసుకుంటారు ఎలాంగ్ విత్ వడ్డీ. అంటే 20 లక్షలు ఇస్తే 35 లక్షలు కట్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళ ఇక లైఫ్ టైంలో ఒకవేళ మధ్యలో వాళ్ళకి ఏమైనా జరిగిపోతే కట్టింగ్ ఉండదు. ఇక ఉండదు. అంటే ఈ పైసలు పోవాలంటే ఇక వాళ్ళు పోవాలన్న. కానీ ప్రతి నెల వాళ్ళకి వెళ్ళి ఆ పైసలు వేసిండ్రు. ఇప్పుడు ఈ నెలకెళ్ళి రికవరీ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఒరిజినల్గా వాళ్ళు రావాల్సిన జీపీఎఫ్ అంటే వాళ్ళే ఇక మొత్తం వాళ్ళే లీవ్ ఎన్కాష్మెంట్ అవి ఇయ్యలే, లిమిటేషన్ ఇచ్చారు. అంటే ఇవాళ వీళ్ళు ఎట్లుంటే ఎక్కడ చూడు నాకు ఎట్లా రావాలి అంటే ఈఎంఐ లెక్క కట్ అవుతుంది అన్నట్టు. 20 లక్షలకు 15 లక్షలకు కొంతమందికి జీపీఎఫ్ ఇచ్చిండ్రు. ఒక 20-30 మందికి అంటే 5-5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి జీపీఎఫ్లు ఇచ్చిండ్రు. 20 లక్షల పైన ఉన్న వాళ్ళకి అందరికి క్యూమిటేషన్ ఇచ్చారు. ఇచ్చి మీకు ఇచ్చినాం. ఇక నెక్స్ట్ నెలకి వెళ్ళి ఆ పెన్షన్లకి వెళ్ళి మళ్ళీ 20,000 కట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చే 15,000 20,000 కట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం లేదు, ఒక లోన్ ఇచ్చినట్టే. ఇక అంతే, లోన్ ఇచ్చినట్టే. బెనిఫిట్స్ అవి రిలీజ్ చేసినట్టు. ఇక బెనిఫిట్ ఎక్కడ అంటారు ఇది నువ్వు అంటే నాకు ఇప్పుడు జీపీఎఫ్ ఉద్యోగ సంఘాలు కూడా మాట దొంగలాళ్ళు. ఉద్యోగ సంఘాలు నంబర్ 1 దొంగలు ఇలా. ఇప్పుడు మళ్ళా ఇంత కుట్ర చూడు. ఇప్పుడు 2024లో రిటైర్ అయ్యారు. నువ్వు జీపీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ నీ దగ్గర దాచిపెట్టుకున్నావు. మరి వాటికి మాత్రం వడ్డీయాడు కట్టియాడు. ఇప్పుడు 2 ఏళ్ళకి వెళ్ళి నువ్వు వాడుకుంటున్నావు కదా. మన కొంతమందికి ఒక 250 మందికి హైకోర్టు గట్టిగా చివాట్లు పెడితే 250 మందికి ఇచ్చారు. ఓకే. ఇదిగా అదే అందులో మరి నువ్వు 2 ఏళ్ళు పైసలు వాడుకో వడ్డీతో సహాయం అన్నది కోర్టు. మరి వడ్డీ ఇవ్వాలిగా నువ్వు. ఇప్పుడు నీవు క్యూమిటేషన్కు నువ్వు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పైసలు మరి నువ్వు వాడక దొబ్బుతున్నాగా, మరి నువ్వెందుకు వడ్డిస్తలేవు? అంటే బ్రదర్ ఇంత అన్యాయం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. దొరికిపోయినరు. ఇవాళ పెండౌన్ చేయాలి, ఇవాళ సకల జన సమ్మె చేయాలి. కష్టంగానే అక్కడ చెప్పిన సెక్రటరీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా మీరు పెండౌన్ చేయాలి, అందరు బయటికి రాండి. ఇంత అన్యాయం ఏమన్నా ఉందా? ఇక ఇంత అన్యాయం ఏమన్నా ఉందా బ్రదర్? ఇప్పుడు ఈ ఉద్యోగులు అన్నా కానీ మనం ఇంకా అందుకని భయంకరంగా పరిస్థితి పోలీసు వాళ్ళది. పోలీసు వాళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవ్వద్ది లేదు. ఆఫ్టర్ రిటైర్డ్ రిటైర్డ్ కాదు ఉద్యోగులకు కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది ఆరోగ్య భద్రత, వాళ్ళ సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది, ఇలా రాదు. వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉన్నది. వాళ్ళకు ప్రైవేట్ దవాఖానలు ఏం లేవు. ₹1,00,000 లోపే. అదెలా గాంధీ, ఉస్మానియా ఇన్లా అత్యధికంగా రిటైర్ అయిన వాళ్ళు చనిపోయింది పోలీసు వాళ్ళే. వాళ్ళకి ఒత్తిళ్ళు అవన్నీ. అరే బ్రదర్ మళ్ళా అందులో ఇవాళ ఎందుకంటే నేను చనిపోయిన వాళ్ళు చెప్తున్నా, నీకు 75% బీసీలే. మరి బీసీ పార్టీలు ఏమైనాయి, బీసీ సంఘాలు ఏమైనాయి, తోక పార్టీ బ్రదర్ ఆత్మగౌరవం కోసం పనిచేస్తాయా బ్రదర్? ఆత్మగౌరవం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదే ఆత్మగౌరవం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఆత్మగౌరవం అంటే ఈరోజు 75% బ్రదర్ నేను ప్రతి సాగులకు నేను పోయినా, దవాఖానలో ఉన్నప్పుడు నేను పోయినా, వాళ్ళ పరిస్థితులు ఏమున్నా నేను పోయినా, అన్ని క్యాస్ట్లు ఉన్నారు. 75% బీసీలే ఇలా. ఇది నాకు ఎందుకు గుర్తుకొచ్చింది, పోలీసుల సబ్జెక్ట్లో గుర్తుకొచ్చింది. అందులో ఇద్దరు ఎస్ఐలు అయ్యి ఒక కాలు తెగిపోయింది, ఒకటే కాలు మీద ఉన్నారు. ₹1 వాళ్ళకి రాలే. ఒక శ్రీనివాస్ అనే ఎస్ఐకి వచ్చింది. సూర్యనారాయణ అనే ఆయనతోని అడవిలలో కుంబింగ్లు చేయించుకొని నానా చాకిరి చేయించుకున్నారు. వాళ్ళ ఇంటికి ఇద్దరు ఇళ్ళల్లో పోయినా వాళ్ళను పలకరించేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు.
వాళ్ళ ఎముకలు అరిగేదాకా ఒళ్ళు క్షీణించేదాకా వాళ్ళ కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేదాకా తెగిపోయేదాకా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంది ప్రభుత్వం. ఇలా కాళ్ళు తెగి ఇండ్లలో ఉంటే చూసేటోళ్ళు లేడు. సొంత ఇండ్లు లేవు. సూర్యనారాయణ అంటారు వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉన్నది. ఇంకొక ఆయన మూర్తి అన్నట్టు ఆయన ఎస్ఐకి 2 బిడ్డలు బయట ఇంట బిడ్డల దగ్గర ఉంటుండ్రు. మొన్న దాకా ఎన్ని రోజులు బయట ఉంటుండ్రు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇవన్నిటికి కలిపితే మల్టీ ఆర్గన్ ప్రాబ్లం, ఇవన్నిటికి కలిపితే దాదాపు 30-35 లక్షల ఆపరేషన్లు అవుతాయి. ఆరోగ్య భద్రత లేదు. యశోలా అడ్మిట్ అయ్యాను, అన్ని పేపర్లలో వచ్చింది. నేను ఈ ఆపరేషన్ దగ్గర పైసలు లేవని వెళ్ళిపోయి ఇంట్లో పట్టుకుని గోళీలు వేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నాకు 2 రోజుల కోసం ఒక్క పైసా మూర్తి గారికి ఎస్ఐ గారికి ఇయ్యలేదు. వాళ్ళ దగ్గరికి ఒక పోలీస్ అసోసియేషన్ ఉంటుంది. పోడు ఈ అసోసియేషన్ క్యాబినెట్ ర్యాంకులు లెక్క ఫీల్ అవుతారు. పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. గుండాకోరు మాటలు ఉన్నతాధికారులు చెప్పుకుంటా, ట్రాన్స్ఫర్ల పైరవులు చేసుకుంటా, ఏసీబీ పైరవులు చేసుకుంటా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అదే బ్రదర్, మన పోలీసు వాళ్ళని చూసి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒరుతారు బయటికే, అంతే. ఏం లేదు వాళ్ళకు. సపరేట్ టైటిల్ పెట్టాలి. వాళ్ళది ఏముండదు వాళ్ళది. అర్థమైందా? ఇవాళ వాళ్ళని ఎట్లా వాడుకుందంటే ట్రాఫిక్ లో పంపి ఇవాళ ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు. ఫోటోలు తీయాలి, టార్గెట్లు ఇచ్చిండ్రు, ఇళ్లలో పోయి తీయాలి. ఇప్పుడు ఏం తెలుసా, ఎవరు చూస్తలేరని మనం యూటర్న్ ఇట్లా తీసుకొని వస్తాం కదా, అలా కెమెరాలు పెట్టింది. ఇప్పుడు ఈ విషయం మీరు ఒకటి చెప్పాలన్నా, నేను సంథింగ్ ఒకరోజు మీకే షేర్ చేయాలి బాగా. వాళ్ళ పరిస్థితి ఎంత అయిపోయిందో వాళ్ళ టార్గెట్ కోసం ఏమో కానీ, వరంగల్ హైవే నుంచి ఒకరోజు పోతున్న తర్వాత ఇట్లా బండి వేసుకొని కార్లో పోతున్నాము. పక్కన మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, చెట్లు ఉన్నాయి. చెట్ల మధ్యలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూర్చున్నాడు. ట్రాఫిక్ ఆయన మరి హోమ్ గార్డు నాకు తెలియదు. ఇక అదే పనిలో ఉన్నాడు. నేను ఎందుకు బండి పక్కన ఆపి, ఏంది బ్రదర్ ఈ దొంగతనం ఏంది, యు ఆర్ ద పోలీస్, ఏంది నువ్వు డైరెక్ట్ తీస్తాంటే ఎవరు వద్దంటారు నిన్ను అన్నకాడికి వచ్చింది. నిజంగా అంత టార్గెట్ అంత అది ఉంటుందా లోపల పెట్టిండ్రు టార్గెట్. ఇవాళ మన పూర్వంలో వీళ్ళని ఎట్లా తయారు చేసిన పాము ఈ పోలీసులు వాళ్ళు బ్రదర్, వాళ్ళ హ్యాపీతోనే ఉండరు. ఎర్రటి ఎండల 45 డిగ్రీల ఎండల వాళ్ళు ఎలా కెమెరా పెట్టుకొని కూర్చుంటారు. అదొక చిన్న చెట్టు పెట్టుకొని అలా కెమెరా పెట్టుకొని కూర్చుంటారు. ఓకేనా? వాళ్ళు టార్గెట్ ఇచ్చిండ్రు, ఇంత రెవెన్యూ నాకు రావాలి, ఇండ్లకెళ్ళి ఇన్ని పైసలు నాకు ఇండ్లకెళ్ళి రావాలి, అది ఏదైనా పర్వాలేదు. ప్రభుత్వ ఉద్యోగుల పైసలు కూడా పీక్క తింటుండ్రు. ఇవాళ జూన్ విద్యాశాఖ మంత్రి అయితే అంటే బ్రదర్, మనం ఒక సబ్జెక్ట్ పడితే అన్ని దానికి చుట్టుకొని ఉంటున్నాయి. ఇప్పుడు టీచర్లలో మొత్తం 25,534 మంది రిటైర్ అయ్యారు. ఎప్పుడు 2000 మార్చి 31 వరకు. ఓకేనా? ఇందులో 10,000 మంది టీచర్లు ఉన్నారు. ఓకే, అంటే 10,000 మంది టీచర్లు, 10,000 మంది పోలీసులు రిటైర్ అయిన వాళ్ళు. ఈ 10,000 మంది టీచర్లు లేకుంటే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తున్నాయి. ఆల్రెడీ 11,000 టీచర్లు ఖాళీగా ఉన్నాయి. అంటే టోటల్గా 21,000 ఉద్యోగాలు ఖాళీనే కనపడుతున్నాయి. మైనస్ టీచర్లతో ఈరోజు ప్రభుత్వ స్కూల్ అంటే పేద పిల్లల స్కూళ్ళు ఇంతమంది టీచర్లు కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అర్థమైందా? ఈరోజు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, ఎట్లా చదువుకోవాలి? 12వ తారీఖు వెళ్ళి ఏ విధంగా వాళ్ళు విద్య అందుతుంది వాళ్ళ పిల్లలకు? ఇవాళ నీ చిత్తశుద్ధి ఏది? విద్యాశాఖ మంత్రి ఇవాళ ఎవరి దగ్గర నేను నమ్మనీకి వీల్లేదు. నా అంత నీతిపరుడు, నా అంత బుద్ధిమంతుడు, నా అంత పెద్ద మదర్ తెరీసా తర్వాత నాకు వచ్చినంత నోబెల్ బహుమత గ్రహీతలు, ఈయనకు 3-4 వచ్చినాయి నోబెల్ బహుమత. అమర్త్య సేన్కి ఒకటే వచ్చింది, మదర్ తెరీసాకి ఒకటే వచ్చింది. కానీ ఈయనకు నాకు ఒకటేసారి 3-4 ఇచ్చిండ్రు. కాబట్టి ఈ శాఖ నేను పెట్టుకుంటాను, విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నావు. ఇలా జరిగింది ఏంటి ఈరోజు? అదే ఎంత అన్యాయం చెప్పండి. ఈరోజు అంతమంది పిల్లలు లేకుండా ఈరోజు ఒక దాంతో నీ యొక్క అసమర్థత వల్ల ఈరోజు ఖాళీలు, నిరుద్యోగులు బాధపడుతున్నారు, ఉద్యోగాలే. డిఎస్సి వాళ్ళు వాళ్ళే పడక బాధపడుతున్నారు. ఇటు 21 మంది టీచర్ల పోస్ట్ ఖాళీ పెట్టుట్లా పిల్లలకు పాఠాలు చెప్పేటోళ్ళు లేరు. ఇక ఇవన్నీ వేస్ట్. నువ్వు కార్పొరేట్ స్కూల్కు పో. మావాడు ఆల్ఫాన్సా వాడు పెట్టిన మొన్ననే ఎంఎస్సీ టికెట్ కూడా ఇచ్చిన, ఆయన బల్లల్లో చేరుందని చెప్పి నువ్వే అంటావు. మళ్ళీ పేద విద్యార్థులు విద్యను అందిస్తా, ఫీజు రియంబర్స్మెంట్ నేనే కడతాను అంటావు. కడతలేరని చెప్పి పిల్లలు రోడ్డు ఎక్కుతారు. ముందైతే మీరు కట్టుకోండి కోట్లు అంటాయి. ఏడ చావాలి జనము, ఏడ చావాలి? కన్ఫ్యూజన్ క్రియేషన్. అరే బ్రదర్, ఇవాళ నా బతుకును తెలంగాణ బ్రదర్, ఈ 4 కోట్ల జనంలా 3,99,000 మంది ఈరోజు బాధపడుతున్నారు. 99 లక్షల మంది ఇవాళ బాధపడుతారు. 1,00,000 మంది తప్ప. నాకున్న లెక్కల ప్రకారం, నేను చెప్పిన లెక్కల ప్రతి కుటుంబం వస్తుంది. నువ్వు ఏ కుటుంబంలో పో ఒక నిరుద్యోగితో బాధపడతావు, ఏ కుటుంబానికితో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడు, ఏదైనా ఒక కుటుంబంలో పో నువ్వు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకుంటుంటాయి. ఏదైనా కుటుంబంలో పో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇబ్బంది పడుతుంది. ఏదైనా కుటుంబం పో
ఒక హైడ్రా ఇల్లు కూలిపోయినోడు ఉంటాడు, ఏదైనా కుటుంబంపో ఒక ఇల్లు భూమి గుంజుకున్నోడు ఉంటాడు. అట్లా ప్రతి ఇల్లు ఏదో విధంగా ఈ ప్రభుత్వం చేత దగాబడ్డటోళ్ళు ఒక్కడైనా ఉంటాడు. రైట్, మీరు ఇట్లా చెప్పుకుంటూ వస్తాను. నేనేమో 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి బ్రదర్ ఇవాళ ఎవరు అనుకోండి, నేను మాత్రం చెప్తున్నా, నేను రోజు తెల్లారులేసి ఇవాళ సాయంత్రం వరకు ఎట్లా అయినా నీ సెక్రటరీకి వెళ్ళి బగాయించాలనే ఆలోచన ఉంటుంది అంతే. రోజు. నువ్వు 10 ఏళ్ళది ముందర పెట్టు, ప్రతిరోజు నాది అదే దుకాణం ఉంటే అదే పని ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కుటుంబాలు ఉన్న తీరుగా ఈరోజు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లా ఆ ధైర్యం ఏం తెలుసా, ఉద్యోగ సంఘాలు నా దగ్గర ఉన్నాయి, విద్యార్థి సంఘాలు మాట్లాడకుండా చేసిన, ఆపోజిషన్కు వాయిస్ లేదు, బీజేపీని ఈరోజు కేసు పెట్టుకుని సంఘ కింద పెట్టుకున్నా. కల్లాల కాడ ఇవాళకి 10 మంది చనిపోయిన, 10 మందిని కేసు పెట్టిన ఎన్హెచ్ఆర్సీలా. 10 మంది రైతులు ఒకటే ఇంటికి పేరు కదా, 4 చచ్చిపోయారు మంచిర్యాల. ఏడున్నది చెప్పు ఈరోజు ఇంకా 50% ధాన్యం రోడ్లపైనే ఉన్నది. ఏడున్నది చెప్పు. నేను ఈరోజు తెలంగాణ సమస్య ఎట్లొచ్చిందంటే, నేను నా ఆత్మగౌరవం కోసం ఏడవానా, నా బతుకుదేరు కోసం ఏడవానా, నా కుటుంబ పోషణ కోసం ఏడవానా, నేను దేనికోసం ఏడవాలయ్యా? ఏది ఎక్కువ, కుటుంబ పోషణ ఇంపార్టెంటా, నాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అనే ప్రశ్న పైన ఈరోజు ప్రతి ఎన్నో మీటింగ్లు అవుతున్నాయి. ఆత్మగౌరవం కోసం అవుతుంది, కానీ ఈరోజు ఆకలి కోసం అవుతుంది. ఆకలి కోసం అయితే లేవు, ఆత్మగౌరవం కోసం ఎక్కువ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుడు, నీకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్, నేను వాడు తిట్టుండు వీడు అంటుండు, వాడు దానికోసం కొట్లాడు ఈరోజు. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్. నాకు నిన్నటికి వెళ్ళబడ్డది, ఎందుకంటే నేను ఒక 4 గంటలు కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నా. ఒక 50-60 మంది వచ్చి కలిసిపోయారు. 4 గంటలు కూర్చున్నా కదా, పైన కింద పని చేస్తున్నాను. నేను ఒక 20 మందిని అడిగిన, బ్రదర్ వాట్ ఈజ్ ఆత్మగౌరవం అని. అర్థమైందా? ఓ వారం 10 రోజులు దాని అన్వేషణలో ఉంటా, ఓ 2-3 పదాలతోని మనందరినీ నడిపిస్తుంది. అర్థమైందా? దానికోసం బతుకమని చెప్తుండు. ఈరోజు బతుకు ప్లేట్ గుంజుకోండు, ప్లేట్లో అన్నం గుంజుకోండు, గిన్నె లేకుండా చేసిండు. ఇక గిన్నె అది 2 పొయ్యి ఎందుకు రాని పొయ్యి ఎత్తుకపోయాడు మోడీ అంటాడు. అర్థమైందా? ఈరోజు ఏం లేకుండా చేసిండు కదా. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం 101% ఉన్నది. రైట్. ఇదే సంబంధించిన దాంట్లో నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన దాని మీద ఆకస్మిక తనిఖీ. గత ప్రభుత్వం సరే ఇక్కడ కొంచెం నిరాధారణ గురి కావచ్చు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎక్కువ కాళేశ్వరం మీద ఫోకస్, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి కూడా. అయినా కానీ ఆల్మోస్ట్ 35,000 కోట్లతోటి 90% పనులు అయితే పూర్తి చేసిన సందర్భం. గతంలో ఇదే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేకపోతే ఇప్పుడున్న అక్కడ మంత్రి జూపల్లో వాళ్ళకి కేసులు వేసిరు, ఆ తర్వాత కథ వ్యవస్థ నడిచింది. మళ్ళీ దాని మీద టెండర్ల కోసం 95% పనులు పూర్తయి 35,000 అయితే కేవలం 5% పనుల కోసం మళ్ళీ 30,000 కోట్ల తోటి టెండర్ వెళ్ళడం అయిందన్న. పైసల కోసం, డబ్బు కోసం. అదే అంటున్నా నేను, 95% 35 కోట్లతో అయిపోయింది. మళ్ళీ 30 కోట్లు పెరగాలి. ఇప్పుడు బ్రదర్ ఈయనకు నిర్మాణాల పైన నీకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది నీట్ స్కామ్, నీట్ స్కామ్. ఇవాళ నా దురదృష్టం ఏంటంటే, నేను హైకోర్టులో మొత్తం కంప్లీట్ సాక్ష్యాలతోనే వేసిన, విత్ ప్రూఫ్స్ వేస్తే గౌరవ జడ్జి గారు ఏమన్నారు, నీకు రేవంత్ రెడ్డి గారికి పడదు కాబట్టి నీ పిటిషన్ మేము కొట్టేస్తున్నామని చెప్పి కొట్టేసాడు. రియల్గా ఇంత నిజాలు చెప్పిన తర్వాత పడకపోవడం రియల్గా. అదే నాకు రేవంత్కి అంత పెద్ద గొడవ ఉందా అనుకున్నా. సంబంధం లేదు ఈరోజు. ఇప్పుడు అది చూసినారు అంటే నేను చెప్తున్నా ఎక్కడి వరకు ఉన్నది వ్యవస్థ అనేది. నీకు రేవంత్ రెడ్డి పడదు కాబట్టి నువ్వు పిటిషన్ చేసినావు, కానీ నిజాలు కనపడుతున్నాయి కదా, అవినీతి జరిగిందని అని చెప్పి నేను ఎవరైనా ఎంత ఏఐసిసిని కూడా గుంజిన, మల్లికార్జున ఖర్గే కూడా పార్టీ చేసిన. అర్థమైందా? ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా ఎంతెంత పైసా అయిపోయినాయని మొత్తం నేను ఆ బాండ్స్ మొత్తం పెట్టి పర్ఫెక్ట్ పిటిషన్ కొట్టేనికి లేదు, అది పెడితే వీళ్ళు ఎగిరిపోతారు వీళ్ళు. ఆ లెవెల్లో నేను కోట్ల ప్రత్యక్షంగా ఉన్నా. అదే నేను స్టన్ అయిపోయినా, అరే ఏంది ఇది, ఇంత దారుణంగా మా పైన దాడి చేస్తాడు, ఇంత దారుణంగా మమ్మల్ని నీ విధంగా అనుకున్నది ఎక్కడిది అంటే, ఈరోజు డబ్బు గుంజుకోవడానికి ఎంతకన్నా తెగబడ్డది. ఇది ఎన్హాన్స్ చేయాలి బ్రదర్. ఇవాళ నన్ను కోసిన రూపాయి వెళ్ళదని నువ్వు అంటావు, ట్రిబుల్ రోడ్డు కడతాను, ఫ్యూచర్ సిటీ పోతాంటావు, రేడియల్ రోడ్లు కడతానంటావు, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ మళ్ళీ ఎన్హాన్స్ చేసి నేను కడతాను. ఇవన్నీ దేనికోసం? ఇది తెలంగాణ ఆత్మగౌరవం కోసం అంటారు. దీన్ని ప్రపంచ దేశంలో గుర్తింపు తెస్తా అంటావు. అరే నీ రాష్ట్రంలో ఆకలి చావులు అవుతున్నాయి, నీ రాష్ట్రంలో వైద్యం లేక జనాలు చచ్చిపోతున్నారు,
నీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక జనాలు చచ్చిపోతున్నారు, నీ రాష్ట్రంలో ఈరోజు ధాన్యం కొనకపోతే రైతులు కళ్ళాల కాల చచ్చిపోతా ఉన్నారు. ఇక నీకు ఎక్కడిది నీకు ప్రపంచవ్యాప్తంగా నా పేరును ఇది తీసుకొని వచ్చినా అని చెప్పేసి ఈరోజు నువ్వు చెప్తా ఉంటావు. హౌ ఇట్ ఈస్, ఎట్లా నువ్వు నా బతుకు గుంజుకొని నన్ను నువ్వు కంపల్సరీ నువ్వు వస్తావా లేదా? ఇప్పుడు నా ముందు ఒకటే పెట్టిండు, నా ముందు ఒకటే పెట్టిండు ఈరోజు, ఉడితాడు పెట్టిండు, పెస్టిసైడ్ పెట్టిండు. నువ్వు తాగి చేస్తావా చెప్పు, నేను నా ఉరేసుకొని చేస్తావా, విషయం తాగి చేస్తావా? అర్థమైందా? ఈరోజు అటువంటి పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు నా కొండలు నిలబెట్టిండు. తిరగబడే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, రోడ్డెక్కే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతులు అన్నీ అని చెప్పి మూగపోయినాయి. ఈరోజు ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ప్యాకేజ్కి అయినాయి. ఏ ఉద్యమంలో పాల్గొనాలి, ఏ ఉద్యమంలో పాల్గొనొద్దు అని చెప్పి ఈరోజు సీఎం పేసి డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. దేని మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడదు, ఏ సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. డైవర్షన్ పాలిటిక్స్ నడిచేది అంతా ఈరోజు సీఎం పేషికే నడుస్తుంది. అందుకని చాలా ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. రైట్. ఇదే విషయానికి సంబంధించి రీసెంట్గా మీరే బాగా వైరల్ అయినటువంటి కథ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డీసీఎం అంటారు కదా, డిప్యూటీ సీఎం వచ్చి మీ అయ్య జాగిరా అడిగి వచ్చింది. నిజంగా మీరు ఇంత చెప్పిన తర్వాత ఇక వచ్చి నేను అడగొద్దు, మళ్ళీ ఆత్మగౌరవం ముందు ఆకలి చూసుకోవాలని చెప్పేసి అక్కడికి. బట్ ఏదో ఒక తెలంగాణ మనుషులం, తెలంగాణ భూమిపుత్రులం, తెలంగాణ ఇదంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరో పక్క రాష్ట్రం వచ్చింది మీ అయ్య జాగిరా అని చెప్పేసి అంటే ఎట్లా అనిపిస్తాను, మీకేమనిపిస్తుంది? బ్రదర్, యాక్చువల్గా ఆ పొద్దుగాల రౌండ్ టేబుల్ నేను పోయిన రోజు నేను మాట్లాడింది 8 నిమిషాలు. ఆ 8 నిమిషాలలో నేను నా తెలంగాణను దోచుకుంటావు, నా ఫ్యూచర్ సిటీ మీద సీఎం రమేష్ అనేటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటావు, ల్యాండ్ ఎక్వేషన్ పేరు మీద వాళ్ళే భూములు గుంజుకొని ఇలా పైరోజు చేస్తారు. ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి బస్సుల కాంట్రాక్టులు, నిమ్స్ దవాఖాన కాంట్రాక్టు, ఉస్మానియా దవాఖాన కాంట్రాక్టు ఇలా తిరిగి మళ్ళీ ఆయనకే దోచిపెట్టే ప్రయత్నం చేస్తావు. ఇలా అక్కడ డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణనే ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకోసారి తెలంగాణ మీద మీకు కన్నేస్తే అందరు ఓవరాల్గా అందరినీ కలిపన్నా గొంతే దొక్కుతా అంటే నన్ను ఒక్కడనే అన్నాడని చెప్పి ఆయన రుద్దుకున్నాడు నెంబర్ 1. అయితే ఆ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను కదా బ్రదర్, ఆలోచిస్తానంటే ఈలోపు ఏమైంది తెలుసా, రైతులు ఇలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా ఉన్నది 3. ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకోటి బండి సంజయ్, ఇంకోటి మంగిలి. ఈ 3 ఇష్యూస్ కూడా డైవర్ట్ అయినటువంటి పరిస్థితి. అందులో బండి సంజయ్ది కీలకంగా. బండి సంజయ్ ఇప్పుడు బ్రదర్ ఇంత మంచిగా ఆలోచించాల్సిన పరిస్థితి అంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ సబ్జెక్ట్ మాట్లాడి 15 రోజులు అవుతుంది. అవును, 15 రోజుల తర్వాత 15 రోజులు ఎవరితో మాట్లాడినని చెప్పి నేను అమిత్ షా దగ్గర వీళ్ళు మాట్లాడిండ్రు అని వచ్చింది. ఓకేనా? అమిత్ షా తర్వాత ఉన్న మంత్రి ఎవరు ఆ శాఖకు? బండి సంజయ్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. అంటే లోపల చర్చ జరిగింది ఎవరికి తెలిసి ఉండాలి? ఈయనకి తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ లీక్ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒకటి పాయింట్. దీనికి ఏం చెప్పాలి? లబ్ధిదారుడు ఎవరు? మళ్ళా బండి సంజయ్. అవును. ఎందుకు ఎప్పుడైతే ఈ సబ్జెక్టు ఆఫ్టర్ 10 days తర్వాత 10 రోజుల తర్వాత మరుగుపడిపోయిన సబ్జెక్ట్ను అంత తెలివి ఉంటుంది పట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ పట్టుకున్నంటే దాన్ని డైవర్ట్ ఇస్తారు బ్రదర్. బీజేపీ మాస్టర్స్ ఏంటంటే డీవియేషన్ డైవర్షన్లో మాస్టర్స్. ఇప్పుడు మేము రోడ్డు ఎక్కాలి, బయటికి పోవాలి, ఎట్లా పోవాలి? పవన్ కళ్యాణ్ గారు దీన్ని అటాక్ చేసారు. ఫస్ట్ అటాక్ చేసి పోలీసులు వచ్చింది, ఇది చేసారు, టార్గెట్ చేసారు, రౌండ్ టేబుల్ అయినా మేము మాట్లాడాం. ఇమ్మీడియట్గా సోమవారం రోజు బెయిల్ అప్లికేషన్ పెట్టారు బండి సంజయ్. ఏం అప్లికేషన్ పెట్టారు? బెయిల్. అప్పటిదాకా మూగపోయిన బీజేపీ బస్ చేసుకొని కళ్ళాల కాడికి పోయారు. అప్పటిదాకా ఒక మైనర్ బాలికను ఆదుకోలేనోళ్ళు, మైనర్ బాలికకు ఇంత నిలువున అన్యాయం జరుగుతూ ఉంటే, మైనర్ బాలిక మీద ఈరోజు అబండాలు వేస్తూ ఉంటే, మైనర్ బాలిక మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, మైనర్ బాలిక మీద రెండు చేతులు సప్పట్లు కొడుతూనే వస్తాయన్న. రెండు సప్పులు ఎప్పుడు వస్తాయి కదా వాళ్ళ దగ్గర? బీజేపీ ఈడగొట్టిన వస్తుంది, ఈడగొట్టిన వస్తుంది, ఈడగొట్టిన వస్తుంది, ఈడగొట్టిన వస్తుంది. బాధాప్తా చెప్తున్నా, నోటితో చెప్తున్నా. అర్థమైందా? వాళ్ళు కళ్ళాల కాడి బస్ వేసుకొని పోయారు. అంటే 2 లాభాలైనాయి. ఇదేంటిది? వీళ్ళ ముఖం వచ్చింది బయట వేసుకొని. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా తిరగనికి కానీ, మాట్లాడడానికి కానీ, నోరు తెరవడానికి కానీ, ప్రజలలో పోనికి కానీ ముఖం లేదు ఎవరికి, బీజేపీ వాళ్ళకి లేదు. ఈరోజు దీనివల్ల వచ్చింది. నెంబర్ 2, ఈ ఇష్యూ వల్ల మంగళి ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. మంగళి ఇష్యూలో కొట్లాడింది ఎవరు? మళ్ళీ బీజేపీ జన సైకిలే. ఇల్లే కొట్లాడారు. అవును, జన సైకిలే కొట్లాడినరు. నాకు తెలిసిన ఇన్పుట్ ఏంటంటే, దీంట్లో ఒక కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆమెను కాపాడిండు. నాకు డౌట్ ఏంటంటే కిషన్ రెడ్డి అయ్యిందని. ఓకేనా? అట్లా చేయబట్టి అది డైవర్ట్ అయింది.
ప్లస్ ఈయన ఇష్యూ మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇమీడియట్గా సోమవారం రోజు బెయిల్ అప్లికేషన్ పెట్టేసాను, నడిచిపోయింది. ఇక అది సబ్జెక్ట్ ఇప్పుడు అన్ని కళ్ళాల కాడి డైవర్ట్ అయినాయి, అర్థమైందా? నిరుద్యోగులకు డైవర్ట్ అయిపోయింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకుంటూ బాజాప్తా ఆ సబ్జెక్ట్ అయిపోయింది. 1వ తారీఖు నాగరాజ్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అది డైవర్ట్ అయిపోయింది. 1.5% జీతం అది డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అలా టీచర్ లేవు, అది డైవర్ట్ అయిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ డైవర్ట్ అయిపోయింది. హ్యాపీగా రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా స్వేరా విహారం చేసుకుంటుండే. ఇక ఇంత మించిన చల్లదనం ఏందని ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ దిగుతాడు. దీన్ని లేదు ఈ సీరియల్ చాలా బాగుంది నడిపి అని చెప్పి సీరియల్ డైలీ సీరియల్ నడిపి అని చెప్పగానే మళ్ళీ పవనాలు దిగుతాయి. ఇక్కడ పవనాలు దిగుతాయి. పవనాలు దిగి పవనాలు ఆయన మాట్లాడేది మాట్లాడతారు. గద్దరుకు నేను కారు ఇచ్చిన, గద్దరుకు నేను అది ఇచ్చిన, గద్దరుకు అన్నం లేకుండా అన్నం నేనే పెట్టిన అని మాట్లాడతారు. దాంట్లో ప్రతి విమర్శలు మన అందరం చూస్తున్నాం, జరిగిపోయింది. ఓకేనా? అందులో ఒకడు వచ్చి ఏకంగా నరికేస్తా అని చెప్పి అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అరే నేను అందరినీ కలిపి తెలంగాణ దోపిడీ చేస్తుంది చూస్తూ అందరినీ కలిపి నేను మెడ మీద కాలేసి తొక్కుతా అని అంటే అది నేను ఏం స్క్రిప్ట్ పెట్టుకొని చదవా. మీరు ప్రెస్ మీట్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు రాసుకొని చదువుతున్నాను. మరి అది రాసిచ్చింది మరి ఈయన దగ్గర ఉన్న పిఆర్ఓలా లేకుంటే 100% రేవంత్ రెడ్డి స్క్రిప్టే. ఏది మాట్లాడితే అది ఇంకో వారం రోజు సీరియల్ నడుస్తుంది. అది చూస్తే ఇప్పుడు అన్న నేను ఫ్యూచర్ సిటీ అన్న, RRR అన్న, నీకు మేఘా కృష్ణారెడ్డి అన్న, నా తెలంగాణ దోచుకుంటున్నా అన్న, ఇంకోసారి కన్నెత్తే కాలేజ్ తొక్కుతానని చెప్పి నేను స్క్రిప్ట్ చదవలే. నేను నా ఆవేశంతోనే నేను మాట్లాడినా నేను ఇది చేసిన. ఓకేనా? నువ్వు ఆవేశం కూడా నా ఆత్మగా ప్రతిదీ ఇక్కడ నన్ను ఇట్లా అంటావా గద్దరికి అన్ని ప్రతిదీ అంటే ఎమోషనల్గా మాట్లాడేది కూడా డైరెక్ట్ స్క్రిప్టే చదివాడు. ఆ స్క్రిప్ట్ వల్ల మళ్ళీ గద్దర్ సబ్జెక్టు అది ఇది ఇప్పుడు 3-4 రోజులకి వెళ్ళి 5-6 రోజులకి వెళ్ళి మళ్ళీ అందులో దాని మీదనే తీస్తే ఏకంగా ముఖ్యమంత్రిని నరికి అవతల పడేస్తా అని చెప్తే ఇయాటి వరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఇయాటి వరకు ఒక ఇది నాగేశ్వరరావు మాట్లాడిన దానికంటే నేను మాట్లాడిన దానికంటే అత్యధికంగా చాలా ప్రమాదకరమైన సబ్జెక్టు ఇది. వాస్తవానికి పాపం నాగేశ్వరరావు గారు ఏది మాట్లాడినా కొంచెం కాంగ్రెస్కే ఫేవర్గా మాట్లాడతారు. ఆయన అటు ఇటు తిరిగి కొంచెం అట్టే ఉంటుంది. అయినా కానీ ఈరోజు నా గురించి నేను అరెస్ట్ అయినప్పుడు ఎప్పుడు మాట్లాడే నా మీద కేసు అయినా కానీ ఒక తెలంగాణ వాదిగా ఒక జర్నలిస్టులు అయినప్పుడు అందరూ స్పందించమంటే నేను స్పందించిన, నా సొంతంగానే స్పందించాను. అర్థమైందా? తెలంగాణ బిడ్డకి ఇట్లా అయినప్పుడు మాట్లాడమని. అయితే ఈరోజు అంత పెద్ద మాట అన్న ఈరోజు ఎవరు ఎందుకు ఖండిస్తలేరు? ఎందుకు దీని మీద కేసులు పెడతలేరు? ఎందుకు ఎఫ్ఐఆర్? తెలంగాణ హోమ్ మినిస్టర్కు చావా చచ్చిపోయిందా? తెలంగాణ హోమ్ మినిస్టర్ పెట్టుకున్న చాతన అయితే లేదా? హోమ్ మినిస్టర్ ఇవాళ ఎందుకు పోలీసులకు ఆదేశిస్తలేరు? ఎందుకు పట్టుకరమ్మంటలేరు? ఎందుకు ఎఫ్ఐఆర్ అయితే లేవు? అక్కడ ఎఫ్ఐఆర్లు అవుతారు. మన విలేకరులను తీసుకుపోయి 3rd డిగ్రీ ఇచ్చి కొడతారు. చిన్న మాట అంటే ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి అన్నాడు నీకు నడిబొడ్డు నిలబడి అన్నాడు, రేవంత్ రెడ్డి నరుకుతా అని చెప్పాడు. ఎందుకైంది ఈరోజు? రీట్వీట్ చేస్తేనే తీసుకుపోయి జైలు వేస్తున్నారు. చిన్న లైన్లు వాడితేనే ఇవాళ ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చింది రేవంత్ రెడ్డి. నన్ను తిట్టు అట్లా అనిపించింది రేవంత్ రెడ్డి, నన్ను కావాలని తిట్టుమని అనిపించింది రేవంత్ రెడ్డి. దీని మీదనే ఇది నడుస్తుంది. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తారు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ చచ్చిపోయింది. ఈరోజు ఉన్నదంతా తెలుగుదేశం కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశంగా మారింది, తెలుగుదేశంగా మాట్లాడుతుంది, తెలుగుదేశంగా నడుస్తుంది, తెలుగుదేశం బట్టలు వేసుకుంటుంది. లాస్ట్లో తెలుగుదేశం లెక్క పోయి ఎన్టీ రామారావు విగ్రహం కాంగ్రెస్ పార్టీ భావాజాలానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ విగ్రహం కూడా పుట్టింది. ఇంకొక పాయింట్ ఇలా చెప్పాలంటే ఎన్టీ రామారావు బిడ్డలు రాలేదు, ఎన్టీ రామారావు కొడుకులు రాలేదు, ఎవరో ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నాయన ఒకటే ఖాళీగా తిరిగేట ఆయన వచ్చి నిలబెట్టిండ్రు చూపియాలని చెప్పేసి. అర్థమైందా? ఆయన పొడిచిన వైస్రాయ్ ముందు పోయి బాజాప్తా చెప్పిన ఎక్కడైతే ఎన్టీ రామారావు కొడుకులు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు బిడ్డలు ఆయనను చంపింది, ఎన్టీ రామారావు కోడళ్ళు ఆయనను చంపింది, ఎన్టీ రామారావుకు తిండి పెట్టకుండా ఈరోజు ఎన్టీ రామారావు నాగమాగం చేసి ఈరోజు ఆయన బొమ్మ ఆయన ఫోటో పెట్టుకొని వాళ్ళే వదిలేసిండ్రు. వాళ్ళ అయ్యను, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు మొత్తం సర్వం వాళ్ళని వదిలేసి ఆయన నాగం చేసి ఆయన సాగుకు వదిలేసి పోయిండ్రు ఆయనను. అసలు ఈరోజు తీసుకొని వచ్చి నువ్వు నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆ బొమ్మ చూడగానే ఖమ్మం మొత్తం ఓట్లు ఇవాళ తెలియని విషయం ఏంటంటే తెలంగాణ పుట్టిన కమ్మలు కానీ తెలంగాణ పుట్టిన కాపులు కానీ 2nd జనరేషన్ వచ్చింది. వాళ్ళు హైదరాబాద్గా మారిపోయారు. టోటల్ అయిపోయింది, మారిపోయిన వాళ్ళు
వాళ్ళ భాష మారింది, వాళ్ళ యాస మారింది అని ఇంకా అవి చెప్పుకొని బతుకున్నట్టు నేనేం చేయలేం. కానీ వాళ్ళు మొత్తం మారిపోయారు. వాళ్ళు ఏది కులపరంగమైన ఇది ఆంధ్రాలో ఆలోచించిన ఓట్ల బ్యాక్ లేదు ఈరోజు పాలనను చూసి, నీ అధికారాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి. లేకుంటే నీకు బీఆర్ఎస్ ఈరోజు నువ్వు చౌదరికి ఇచ్చినావు, నువ్వు టీడీపీ మనిషివని తెలుసు. ఈరోజు అక్కడ గాంధీ ఎందుకు గెలుస్తాడు? అర్థమైందా? అంతవరకు గోపి ఎందుకు గెలుస్తాడు? అర్థమైందా? అంతకుముందు నువ్వు ఇది వాళ్ళందరూ నువ్వు ఇచ్చిన వాళ్ళంతా ఎందుకు ఓడిపోతారు? కాబట్టి ఆలోచన పోయింది. అవును, నిజంగానే మీరు అన్నట్టు ఈ కమ్మ ఫీలింగ్ ఉంటే జూబ్లీహిల్స్ మాగంటి సునీత గెలవాల్సిందే ఉండే. అంతే, ఆ ఫీలింగ్ పోయింది. పాలన చూస్తుంది, అధికారాన్ని చూస్తుంది, అన్ని కూడా బేరీజ్ లేట్ చేస్తుంది. కానీ అంటే రేవంత్ రెడ్డి ఆ చిల్లర ఆలోచన ఎట్లుంటుంది అంటే, ఇది మాట్లాడితే ఇట్లు వస్తుంది, వీళ్ళు చెప్తే ఈ ఓట్లు వస్తాయి. రేపు ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నిలబడ హిందూపూర్లో పోటీ చేస్తే కానీ, కుప్పంలో పోటీ చేస్తే నేను చెప్పలేను రేవంత్ రెడ్డిది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో కానీ, రాబోయే పెరిగే అసెంబ్లీలో కానీ ఏడ నిలబడ్డా కానీ డిపాజిట్ వస్తుంది. కానీ రచ్చ ఓడిపోతాడు. నేను ఛాలెంజ్ చేస్తాను బ్రదర్. నేను ఎప్పుడైనా నేను లెక్క చెప్పకుండా నేను చెప్పాను. నేను లెక్క చెప్పకుండా నేను చెప్పా. అదేనా, నేను జాతీయ స్థాయిలో పనిచేసినోని, జాతీయ స్థాయిలో నేను అంచనాలు వేసిన వ్యక్తిని నేను చెప్తున్నా. 101% ఈ రాష్ట్రం కుప్పంలో పక్కా గెలుస్తాడు, హిందూపూర్లో పక్కా గెలుస్తాడు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ కాళ్ళు తలగా కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా కానీ ఈ 2 సీట్లలో పక్కా గెలుస్తాడు. తర్వాత ఏడ కూడా గెలవడు. రాష్ట్రంలో ఇటు తప్ప ఏది కుప్పంలో లేకపోతే అక్కడ కూడా రాష్ట్రం రెండే నియోజకవర్గం, హిందూపూర్ అంతే. అందులో 2 మండలాలు పికప్ అయ్యి మళ్ళీ ఇంట్లో 2 మండలాలు పికప్ అయ్యి వేసినా కానీ సవాలే లేదు బ్రదర్, సవాలే లేదు బ్రదర్. బాస్ట్లా కాంగ్రెస్ పార్టీ బ్యూటీ ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా కానీ అరే మా ఇవాళకి నేను రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటాను. అయితే ఇవాళ అరే మా రెడ్డి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈయన రెడ్డోడు చేసుకుంటలేరు, కమ్మల్లో చేసుకుంటలేరు. నేను పేరుకే రెడ్డి కానీ నా పానం అంతా కమ్మనే అంటాడు. అందుకంటే సీఎం రమేష్కు నేను మంత్రి పదవి ఇచ్చిన అంటాడు. ఎన్టీ రామారావు నెత్తి మీద పెట్టుకున్నా అంటాడు. నేను పేరుకే అందుకని రేనా అని పెట్టిన రెడ్డి నాయుడు అని. అర్థమైందా? రేనా అని పెట్టిన ఆయన పేరు. ఇటు రెడ్డి కాదు, నాయుడు కాదు. అర్థమైందా? తమ్ముకు వాడతా కుప్పం ఎందుకు తప్ప రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళడం బాగుంది. రైట్. దాంతో పాటు మీకున్న సోర్సు గత కొద్ది రోజులుగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పిడి తర్వాత తెలంగాణ మీద దృష్టి సారించింది కాంగ్రెస్ హైకమాండ్. కొంతమంది మంత్రులు అలా అడిగిపోయి పైరేవులు చేసుకుంటారు అని చెప్పేసి ఇప్పటికి ఒక 15 మంది అంటే 10 మంది మంత్రులు పోయేసి జర నాకు ఒక అవకాశం ఇస్తే పార్టీని బతికిస్తా, నాకు ఒక అవకాశం ఇస్తే మీకు ఇది ఇస్తా, నేను ముందు నుంచి పనిచేస్తున్నా కాబట్టి నాకు ఒక్కసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి పైరేవులు నడుస్తున్నారు. నిజమన్నా? అయితే బ్రదర్ దీనికి కేరళ లింక్ ఉంది. నేను కేరళ కర్ణాటక ఇన్ఛార్జిగా చేసిన, తమిళనాడు ఇన్ఛార్జిగా పనిచేసిన. కేరళలో రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేయాలని ఉండే. అవును. ఇందులో కేసీ వేణుగోపాల్ అంటే మరొక రేవంత్ రెడ్డి. అంటే ఇంత బ్యాడ్ ఫెలో లేకుండా కానీ ఈయన తయారు చేసినట్ల ఒక దొంగ తయారయ్యాడు. నార్త్ వాళ్ళకి ఏముండే అంటే ఎట్లన్నా ఈ రాహుల్ గాంధీకి వెళ్ళి నిలగొట్టాలి, ఇక్కడికి వెళ్ళి నిలగొట్టదాకా వీనికి ఇస్తే ఇవ్వాలని వాళ్ళు కూడా కేసీ వేణుగోపాల్కి ఇవ్వాలని చూసిండ్రు. ఏకే ఆంటనీ అక్కడ ఒక సాయిబుల పార్టీ ఉంటుంది, యూడిఎఫ్, వాళ్ళంతా చెప్పి కేసీ గారు అయితే ఒప్పుకోం మేము అని చెప్తే ఆయన సోనియా గాంధీ గారి ఇంట్రెస్ట్ తీసుకొని సతీష్ అన్ను ముఖ్యమంత్రి చేసారు. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ సోనియా గాంధీ, నాట్ ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ అక్కడ అప్పుడు ఏమైందంటే అదివరకే ప్రియాంక గాంధీ గారిని నెపంచంలో మేనేజ్ చేస్తున్నాయి, కాంగ్రెస్ లేదు కాబట్టి ఉన్నది చెప్తారు. ఎవరు డీకే శివకుమార్ అంటాడు. ఇప్పుడు డీకే ప్రియాంక గారు మేనేజ్ చేస్తుంది నెపంచంలో. నా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దింపని కూడా ట్రై చేస్తుంది. సిద్ధరామయ్య ఇస్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. సిద్ధరామయ్య ఎంత పవర్ఫుల్ అంటే వీడు వేషాలు వేస్తున్నా అని చెప్పి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4,50,000 మెజార్టీ ఓట్లతో డీకే శివకుమార్ తమ్ముని ఒడగొట్టిన కనక్పూర్కి వెళ్ళి. 4 లక్షల ఏదో పురింగు షాప్ షూటర్ ఏదో అంటారు, వాడు పెద్ద బట్టబాజీ కాడ డీకే శివకుమార్ అంటోని 4,50,000 ఆయన కనక్పూర యూనివర్సిటీ అంటారు అన్నట్టు. దానొక 4,50,000 ఓట్లతోని పార్లమెంట్ ఒడగొట్టింది. ఎవరు ఒడగొట్టిండ్రు? తమ్ముని బీజేపీ కాదు ఒడగొట్టింది, సిద్ధరామయ్య ఒడగొట్టిండు అని. అప్పటికి మళ్ళీ వెనకైండ్రు కాంగ్రెస్ వాళ్ళు. లేదు ఎట్లన్నా చేయాలని చెప్పి ఇక్కడ పెట్టిను. నువ్వు సతీశానికి ఇవ్వాలంటే ఇక్కడ డీకే శివకుమార్ సంవత్సరం అని ఇవ్వాలి. సిద్ధరామయ్య ఏం చూసుకున్నా అంటే 10 సంవత్సరాలకి వెళ్ళి బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలు లేవు.
అర్థమైందా? బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలు లేవు. 10 ఏళ్ళకే లేవు. మొన్న హైకోర్టు చాలా స్ట్రాంగ్ ఇచ్చింది. ఆ. మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్. సేమ్ ఇప్పుడు బెంగళూరులో 10 years పాటు ఎట్లా లేదు, లేదు. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లేదు 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 10 సంవత్సరాలకి వెళ్ళి ఎన్నికలు లేవు. ఇది ఎట్లన్నా ఇక ఈయనకి ఒక సంవత్సరమే ఉంది. ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టి పడేసేయాలని సిద్ధరామయ్య అంత దయా హృదయం గలవాడు కాదు. ఈయన చేతి ఇవాళ పిన్ తీసి బాంబు తీసి దాని మీద డీకే శివకును కూసబెట్టిండ్రు. అవును. అదే డీకే శివకుమార్ అంటే బ్రదర్ ఎవరి నంబరు 2011 నాది చాలా బాగా నడుస్తుంది. ఆ టైంలో డీకే శివకుమార్ అంటోడే బక్క జెర్సన్కి ఫోన్ చేసిండు, నన్ను కలవాలని చెప్పిండు. అర్థమైందా? నేను కలవాలని చెప్పి నేను కలవలే పోలే అంత అంటే నాకు అంత అవగాహన ఉంది దానిపైన, కర్ణాటక పైన. ఓకే. డీకే శివకుమార్ అంటే ఎట్లా తెలుసా అబ్బా, వన్ లూలుమాల అందే, లూలుమాల అని పెద్దగా ఉంటుంది. ఇంకోటి నైస్ రోడ్లా దాదాపు ఒక 80 ఎకరాలు కబ్జా పెట్టి రోడ్డు వేసిండు. నేను ఆయన భాగవతం చెప్తున్నా, లెఫ్ట్ సైడ్లో వేసి పెట్టిండు. అక్కడ హైరేస్ టవర్స్ లేవు. ఇప్పుడు హైరేస్ టవర్స్ FCL ఎగరగొట్టేది మొదటి సంతకం అదే పెట్టబోతుంది. ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్గా ఉండి అక్కడ రెవెన్యూ చట్టం అనేది పూర్తిగా మార్చి జనాలు చాలా ఇబ్బంది పెడుతుండ్రు. ఈ తరుణంలో కార్పొరేషన్ ఓడిపోయే అవకాశాలు 100% ఉన్నది బెంగళూరులో. అందుకని మొన్న ఫస్ట్ బీజేపీ ఇంటికి పోయిండు, సెకండ్ అక్కడికి వెళ్ళి ఇది కోవటే ఇది, తర్వాత అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్కి పోయిండు, బెంగళూరు కాంగ్రెస్ ఆఫీస్ అక్కడికి పోయిండు. ఆడ పోయి వాళ్ళని కలిసిండు. ఇవన్నీ ఈయన చేతుల పెట్టి రేపు జనం మొత్తం వన్ సైడ్గా కథం పట్టిస్తారు, 2 అయిపోతే తర్వాత నేనే ఫుర్సత్తుకుంటా అని చెప్పేసి ఈయనకి ఇచ్చింది. అక్కడికి లేదు. ఇక తెలంగాణ వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఇక నాకు కూడా సంవత్సరం కాదు ఇచ్చారు. ఇక ఈయన మారుతాడేమో అనుకున్నాను. మొన్న రీసెంట్గా బిగ్ టీవీ అని ఒక టీవీ మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేసి డిజాస్టర్ PCC ప్రెసిడెంట్. అయితే మహేష్ కుమార్ గౌడ్కు ఒక 6 నెలల క్రితమే డిప్యూటీ సీఎం ఫైనల్ అయింది. 6 నెలల క్రితం ఫైనల్ అయింది. నేను హైకమాండ్ చెప్తాను, హైకమాండ్ స్కెచ్. డిప్యూటీ సీఎం అయినది పొన్నం ప్రభాకర్ను PCC ప్రెసిడెంట్ చేద్దామని ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. అర్థమైందా? తర్వాత మన బట్టి విక్రమార్కను స్పీకర్గా చేద్దామని, ఇంకొక డిప్యూటీ సీఎంగా ప్రసాద్ను చేద్దామని, ఇవన్నీ బ్లాస్ట్. ఈలోపు రీసెంట్గా ఒక కరెంట్ కొనుగోలు జరిగింది గ్రీన్కో కంపెనీ దగ్గర. ఎవడు? రేవంత్ రెడ్డి కొన్నాడు. కరెంటు మంత్రి ఎవరు? వీరిద్దరు కలిసి అందులో స్కామ్ చేసిండ్రు. అర్థమైందా? అయితే మన ఇద్దరిది మంచి కాంబినేషన్ ఉంది, ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా 2.5 మళ్ళీ కొత్త వాడు వస్తేనే సమస్య ఎట్లుంటుంది అనేది నా ముందు పెట్టిండు. ఇటీవల ఒక 3-4 రోజుల కింద చూడు, బట్టి విక్రమార్క జార్ఖండ్లో కొప్పురు రాజుతో ఉంటాడు. అవును. అర్థమైందా? ఇదంతా లాబింగ్ ఏంటంటే ఈయన స్పీకర్గా చేయబోతుండు, ఇది ఫైనాన్స్ మినిస్టరు ఎలక్ట్రికల్ పోతుంది అని లాబింగ్ చేసుకొని ఇది చేసింది. నేను డిప్యూటీ సీఎం నేనే ఉంటా అన్నప్పుడు ఒక లొల్లి స్టార్ట్ కావాలి, ఒక పెద్ద ఫిగర్ మీద ఫిగర్ స్టార్ట్ కావాలి. ప్రసాద్ మీద వేస్తే మైనస్ అవుతుంది అని వీళ్ళు ఏం చేసిందంటే మెల్లగా ఈ బిగ్ టీవీని పెట్టి ఈయన మీద పెట్టిండ్రు, మహేష్ కుమార్ గౌడ్ మీద. మహేష్ కుమార్ ఫుల్ మీల్సే, ఇది మట్టి తిన్న పామే ఏడ కదలకుండా కూర్చుంటుంది. కానీ ఈయనను ఇలా మంచిగా మన ఇరికియొచ్చు అని ఈయన మ్యారేజ్ డేకో ఏదో చేసుకోనికి లండన్కో ఎటో పోయింది. విదేశ పర్యటనలు ఎక్కువైపోయినాయి. అయిపోయినాక దీన్ని వేసిండ్రు. PCC అధ్యక్షుడు మీద మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది. మళ్ళీ వీళ్ళ దుకాణం నడుస్తుంది. యాక్చువల్గా దుకాణం అయిపోయేది. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి ఇప్పుడు 10వ తారీఖు వెళ్ళి 15వ తారీఖు వరకు రాజగోపాల్ రెడ్డికి ఒక ఫైనల్ అయింది, కొన్ని ప్రసాద్ అన్నకు కూడా ఫైనల్ అయింది, స్పీకర్ దగ్గర కొన్ని నడుస్తున్నాయి. ఈ 10వ తారీఖు వెళ్ళి 15వ తారీఖు వరకు శాఖ చేద్దామని ఇలా రేవంత్ రెడ్డి మార్చాలని ఆలోచన హైకమాండ్కు లేదు. ఎందుకంటే హైకమాండ్కు ఎప్పటికప్పుడు చలాన్లు DD రూపకంగా బ్రహ్మాండం నడుస్తుంది. ఈయన లేవాలంటే అక్కడికి వెళ్ళి KC వేణుగోపాల్ అంటే వాళ్ళు లేవాలి. వాస్తవానికి మేడం ఈయన మీద 101% అసంతృప్తితో ఉన్నది. రేవంత్ రెడ్డి బాగా సీరియస్గా ఉన్నది, చాలా ఇదిగా ఉన్నది ఈయన మీద. అంటే ఆమెకున్న ఫీడ్బ్యాక్ వీడు మొత్తం కుప్ప చేసి పడేసినాడు. ఈయన ముఖ్యమంత్రి తీసేసిన 10 నిమిషాలలో బీజేపీ కన్నా వెళ్ళిపోతాడు, సొంత పార్టీ కన్నా పోతాడు. అందుకని అదే అందుకని ఆ ఇల్లు ఖాళీ చేయడు. నీకు ఒక లాస్ట్ ఒక స్టోరీ చేసి బుక్ చేస్తా. ఆషాఢ భూతి ఒకటి ఉంటాడు. ఆషాఢ భూతి ఒక దుప్పటి ఉంటుంది, ఆ దుప్పటి అస్సలు తీయడు. ఆ దుప్పట్లో పైసలు పెట్టుకొని ఎప్పుడు అన్నే ఉంటాడు. అర్థమైందా? అట్లా ఆ ఇల్లు దుప్పటి లెక్క, అంటే దోపిడి ఎత్తుకపోయింది వేరే, ఆ ఇల్లు దుప్పటి లెక్క అన్నట్టు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. రేపు నన్ను తీసేస్తే ముఖ్యమంత్రి గారు తీసేసిన 2 నిమిషాలలో, అందుకనే 3-4 పార్టీలు, ఇంకో పార్టీ కూడా పుట్టియబోతుంది త్వరలో. ఇంకో పార్టీ, ఒకటి కొత్త పార్టీ, ఇంకొక పార్టీ వచ్చింది అనుకో,
బ్రదర్ కవిత పార్టీ రేవంత్ పార్టీ గుర్తుపెట్టుకో. అంతే. కవిత పార్టీ రేవంత్ పార్టీ, కవిత పార్టీ రేవంత్ పార్టీ. ఓకే. ఒక 10 సార్లే చెప్తున్నా. ఓకే. ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాఫియా రూపొందిస్తున్న పార్టీ. ఓకే. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 పార్ట్నర్లు, ఒకరికి నేను 100 సార్లు చెప్తా. ఓకే. రేవంత్ రెడ్డి, కవిత, సుజిని, సృజను, బిందుల, అవును. ఈ 4 పార్ట్నర్స్, 4 పుట్టించే పార్టీలు ఇవి. సేమ్ బీసీ ఎజెండాతో ఇంకో పార్టీ ఉంటుంది, అది తీర్మాన్ మల్లయ్యది. తీర్మాన్ మల్లయ్య బండి సంజయ్ ఇష్యూలో మాట్లాడు, బండి సంజయ్ కొడుకు ఇష్యూలో మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఇంత వచ్చినా మాట్లాడు, ఎందుకు మాట్లాడంటే ఎక్కడ డైవర్ట్ కావద్దని చెప్తారు. సేమ్ కల్వకుంట్ల కవిత బండి ఇష్యూ మాట్లాడేది, పవన్ కళ్యాణ్ ఒట్టి టచ్ చేసిపోతారు కానీ సీరియస్గా ఆమె మాట్లాడేది రాదు. ఎందుకంటే ఇది అక్కడికి వెళ్ళి రేపు ఇంకో పార్టీ పుట్టపోతుంది. ఇంకో పార్టీ ఏదైనా పుట్టినా 2 నెలల్లో ఏదైనా వచ్చినా అది కూడా ఆయన పార్టీ అనుకోవాలి. ఆ పార్టీ ప్రజా ఉద్యమం చేసినట్టు కనబడుతుంది, అక్కడక్కడ చేసినట్టు కనబడుతుంది. కానీ ఇదంతా కూడా సిండికేట్. రేపు రేవంత్ రెడ్డి బయటకు సొంత పార్టీ అంటే మీకున్న సమాచారం ప్రకారం ఎవరు పెట్టవచ్చు అన్న పార్టీ? ఎవరు పెట్టవచ్చు ఆ పార్టీ? అరే మీకు తెలిసిపోతుంది బ్రదర్. అరే మీకు పొలిటికల్ గా బ్రదర్ ఒకటి చెప్తుంటావా, నేను ప్రతిదీ వితౌట్ డేటా బ్రదర్. నేను ఎక్కడ డీకే శివకుమార్ ఎక్కడ జాగా కొన్నాడు కూడా నేను చెప్తున్నా కదా. ఏడ కబ్జా 80 ఎకరాలు, అర్థమైందా? దానికి సిల్క్ నేను కూడా చెప్తానే ఫోటో సహా కూడా చూపెడతా. ఓకే. అర్థమైందా? ఎక్కడ ఏమేమి జరుగుతుందో ఎన్ని చెప్పినా నేను అది చెప్పనా. 2 నెలల ఇంకో పార్టీ కూడా పుట్టబోతుంది. రేపు రేవంత్ రెడ్డి బయటకు సొంత పార్టీ పెడితే పొత్తు అవుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీకి పోతే బీజేపీతో వీళ్ళు పొత్తులు ఉంటారు. లేకుంటే ఈయన సొంత పార్టీ పెడితే ఆ 4 పార్టీలు కూడా ఆయన పార్టీలో మర్జ్ అవుతాయి. అటువంటి వ్యవహారంగా వాళ్ళు తిప్పుతా ఉన్నారు. కాబట్టి ఇది జరుగుతున్న వాస్తవం. ప్రజలు దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సింది అంతే. రైట్. ఎండ్ ఆఫ్ ద డే ఏదేమైనా కూడా ప్రజలే దేవుళ్ళు, తెలంగాణమే మనకు కావాల్సింది. మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం. మీరు అన్నట్టు అన్నం కంటే ముందు ఈ 2 ముందుకు వస్తున్నాయి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి నాకు, ముఖ్యమంత్రి మార్పు ఉండదని మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు. కానీ ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి వ్యవహారాల దృష్ట్యా ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం ఇక్కడ తెలుస్తూ ఉంది. కరెక్ట్ చెప్పండి అన్నా. నీకు ఇంట్లో ఇది అంతా నడిపేది ఉత్తమ్ కుమార్ రెడ్డి నడుపుతాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మార్పు ఆయనకే అవసరం కాబట్టి మార్పు అని అంటారు, ఆయన నడిపిస్తాడు. ఆయన నేనే అవుతున్నాను అనుకుంటున్నాను. కానీ 101% హైకమాండ్ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి చలాన్లు డీడీలు పోవు. అదేనా? రేపు వీళ్ళందరూ కూడా బీజేపీతో టచ్లో ఎవరు కాంగ్రెస్ ఇలా కుప్పకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ తొక్కి ఇప్పుడు అప్పుడే బయటికి లేవన్నది లోపలికి తొక్కిండ్రు, కార్యకర్తను తొక్కిండ్రు. ఈరోజు లేదు ముఖ్యమంత్రి. నాకున్నంత ప్రకారం నాలెడ్జ్ ప్రకారం ముఖ్యమంత్రి మారదని. రైట్ అన్న, చాలా థ్యాంక్ యూ. చాలా మంచి విషయాల మీద మాట్లాడినాం. నమస్కారం.